ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యువకులు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు తరలి వెళ్లాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని వినాలని ఉబలాట పడుతున్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారంటున్న ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలే కాకుండా చాలామంది యువకులు సైతం స్వచ్ఛందంగా తాము వరంగల్ సభకు వస్తామని ఎంతో ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే బీజేపీ పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలతో పాటు చాలామంది యువకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో పాటు కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే తాము పార్టీలో చేరడం జరుగుతుందని చెప్తున్నాను. అయితే ఈ వరంగల్ సంబంధించిన సన్నాహక సమావేశాలు ఏ విధంగా కొనసాగాయి, అలాగే చెలో వరంగల్ సంబంధించిన విషయాలు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ గారు వాటిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, చాలామంది ఇప్పటికే యువకులు స్వచ్ఛందంగా వస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కానీ నిర్మల్ జిల్లా నుంచి కానీ చాలామంది యువకులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇవాళ తెలంగాణ మన పార్టీ పుట్టినరోజు. ఈ తెలంగాణకి జెండా భరోసా కేసీఆర్ గారే. 25 సంవత్సరాలు యువ పార్టీగా ఇంకా మొన్న ఎలక్షన్లలో తక్కువ మెజార్టీతో ఓడిపోయినా కానీ 16 నెలలనే ఈ రాష్ట్రానికి అసలోడోడో ఒట్టోడోడో తెలిసిపోయింది, ఉట్టోడోడో గట్టోడోడో తెలిసిపోయింది. ఈ రాష్ట్రం కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీ. మన కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది. వేరే వాళ్ళు మాటలు చెప్పుడు, మాయమాటలు చెప్పుడు, మోసం చేసుడు తప్ప ఈ రాష్ట్రం మీద వాళ్ళకు ప్రేమ ఉండదు. కేసీఆర్ గారు 13 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా ఉండి 10 సంవత్సరాలు ఉద్యమ బాట బట్టి ఇప్పుడు మన అభివృద్ధి బాటలో నడిపించిన నాయకుడు కేసీఆర్ గారు. ప్రపంచ పటాలనే మన తెలంగాణ ఒక అద్భుతంగా పటాల్లో చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏది చేసినా కానీ ఒక చరిత్ర. ఈ సభ ఎన్నో సభలు చూసినాం. కేసీఆర్ గారి సభ అంటేనే ఒక చరిత్ర. ఈ సభ కూడా రేపు 27 నాడున 25 రజతోత్సవం నాడున ఈ కనివిరి ఎరగనే అతిపెద్ద సభ. ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గంలో చూస్తే మేము చాలా కష్టమవుతుంది. మాకు వేలాది మంది మేము వస్తాం అని అంటున్నారు. ఈ 15 నెలలోనే అందరికీ తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఈ తెలంగాణకి భరోసా మన జెండా నాయకుడు మన కేసీఆర్ గారే అని చెప్పి ప్రతి గుండె కూడా సారు కోసం ఎదురు చూస్తున్నది. మనం అద్భుతంగా 10 సంవత్సరాలు అద్భుతంగా అభివృద్ధి చేసుకున్న తెలంగాణలో ఈ 16 నెలలనే మొత్తం ఆగం అయిపోయింది. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ పరిస్థితి ఎట్లున్నది అనేది మీకు అందరికీ తెలుసు. ఎక్కడ పోయినా కానీ ఆ కేసీఆర్ గారు మళ్ళీ సారే రావాలని చెప్పి ప్రతి గుండె కూడా కేసీఆర్ గారిని కోరుకుంటుంది. అలాగే ఖానాపూర్ నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు ఇవాళ ఉడుంపూర్ గ్రామ ప్రజల యువకులు అందరూ పార్టీ మీద నర్సాపూర్, ఉడుంపూర్, కడెమండల్ పార్టీ మీద అభిమానంతో, కేసీఆర్ గారి అభిమానంతో మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే మాకు అండగా ఉంటుందని చెప్పి ఇవాళ అందరూ స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు పార్టీ తరపున మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా రాబో రోజులు కేసీఆర్ గారు మళ్ళీ గద్దెనెక్కుతారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఖానాపూర్ నియోజకవర్గం కనివిని ఎరగని విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను వీళ్ళకి జాయిన్ అయిన శుభ సందర్భంగా నేను వాళ్ళకు మాటిస్తున్నాం. ప్రతి కార్యకర్తను కూడా గుండెలో పెట్టి చూసుకుంటాం. మనం రాబో రోజులలో పార్టీని ఇంకా బలంగా చేద్దాం. ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. మన కోసం పుట్టిన పార్టీ. మనకు శ్రీరామ రక్షణే ఈ తెలంగాణ కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు. అందుకనే రేపు లక్షలాదిగా ఒక కేసీఆర్ సభ అంటేనే చరిత్ర. ఇది ఇంకో చరిత్ర తిరగరాస్తుంది అని చెప్పి తిరగరాస్తుంది 27న. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు వచ్చి మనం ఈ సభను విజయోత్సవం చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.
తెలంగాణ రాష్ట్ర ప్రజల భరోసా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఉత్సాహం తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కనిపిస్తుందని, అందుకనే చాలామంది లక్షలాది మంది కూడా తరలి వచ్చేందుకు చెలో వరంగల్కి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని, మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆతృత ప్రతి ప్రజల్లో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రజల్లో కనిపిస్తుందని, అందుకే ఈ వరంగల్లో జరిగే సభకు లక్షలాదిగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని, మొత్తానికి ఈ సభను విజయవంతమైన ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని బుక్యాన జాన్సన్ నాయక్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు ప్రవణ్తో రాజు, టీ న్యూస్, కానపూర్ నుంచి.